టీవీ చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. భక్తి టీవీ 5 వసంతాలను సమర్థంగా పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తుమ్మల నరేంద్ర చౌదరి గారు తమ మాతృమూర్తి సంకల్పానికి అనుగుణంగా ఈ టీవీ ఛానల్ ప్రారంభించి కేవలం గంటో అరగంటో కాదు, హిందూ ధర్మానికి సంబంధించి, భారతీయ ధర్మానికి సంబంధించి 24 గంటల పాటు పనిచేస్తున్నటువంటి ఏకైక టీవీగా తెలుగు నేలను రసప్లావితం చేస్తున్నటువంటి భక్తి టీవీ ఇవాళ మరో అపూర్వమైనటువంటి ఘట్టానికి తెరతీస్తోంది. అదే భక్తి ధార్మిక సమ్మేళనం. ఇది ఒక ఋషి సభ. ఎందరో ఋషులు ఇక్కడికి విచ్చేశారు. ఇది ఒక మేధావుల సభ, ఇది ఒక రాజసభ. మంత్రులు, శాసనసభ అధ్యక్షులు ఎందరో ఇక్కడకు విచ్చేశారు. బహుశా తెలుగు జాతి చరిత్రలోనే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇది చూస్తున్నటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ, భక్తి టీవీ నిర్మాతగా ఏర్పరచడమే కాకుండా ఇవాళ జాతి ఎదుర్కొంటున్నటువంటి, హిందూ ధర్మం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ల మీద సమగ్రమైన చర్చ జరపబోతున్నాం. ఎన్నో విషయాలు వింటాం, ఎన్నెన్నో అంశాల గురించి మనం ముచ్చరించుకుందాం. ప్రేక్షకులందరికీ ఇది ఒక అపూర్వమైనటువంటి ఋషి సమ్మేళనము, ఒక ఉపనిషత్ సమానమైన సభ. ఈ సభను ప్రారంభించవలసిందిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు తమ సందేశంతో ప్రారంభిస్తారు. భక్తి ద్వారా, మన సంస్కృతి ద్వారా పెద్దలు మనకు నేర్పించిన మంచి కార్యక్రమాలని భావితరాలకి తీసుకెళ్లే విధంగా కేవలం కమర్షియల్గా ఆలోచించకుండా ఈ విధంగా టీవీ ఛానల్స్లో కూడా మరి భక్తి టీవీ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలను పూర్తి చేసుకుని ఈరోజు ఇంత గొప్ప స్టూడియో కార్యక్రమాల్లో మన అందరిని కూడా ఆహ్వానించినందుకు చౌదరి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందరో మహనీయులు ఇక్కడ పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా ప్రతిరోజు కష్టపడి హిందూ ధర్మాని కోసం మీరు చేస్తున్న కార్యక్రమాల్ని శిరసావేసి నమస్కరిస్తూ, ఈ భక్తి టీవీ కార్యక్రమాలు ఇంకా చక్కగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మంచి కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఐ విష్ యూ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, విజ్ఞులు అందరికీ నమస్కారం. నేను ఒక ప్రభుత్వ ప్రతినిధిని. ఇక్కడ ధర్మము పెంపొందింపజేసేదానికి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు ఏర్పరిచేటువంటి వాతావరణం ఏర్పరిచేటువంటి అవకాశం ఉంది. మేము ఒక రెగ్యులేటర్, మాకు వేరే ఆలోచనలు కానీ ఇంకొకటి కానీ ఉన్నావు. దీనిలో మాకు అంత పెద్ద ఎక్స్పర్టైజ్ లేదు. హానెస్ట్గా దీన్ని సక్రమ మార్గంలో తీసుకెళ్లేందుకు మనం అనుకున్నటువంటి ఈ గొప్ప లక్ష్యం, ధర్మం ఏదైతే మనము పెంపొందింపజేయాలా, ప్రతి ఒక్కరిలో ఇది వచ్చేట్లు చేయాలనేటువంటి ఒక గొప్ప యజ్ఞం అయితే ఇది చేపట్టామో, ఇది సాధించేందుకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా కూడా మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయమని మీ అందరికీ చేతులెత్తి మొక్కుంటున్నా. రెగ్యులేషన్లో తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కానీ వ్యవస్థలో కొంత క్షీణదశ కూడా వచ్చింది. కొద్దిగా నేను అడ్మిట్ చేసుకుంటున్నా, ఎందుకంటే తప్పు ఒప్పుకోవాలి. దీన్ని ఒక ప్రక్షాళన దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు దయచేసి పెద్దలు మమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది, వివాదాలకి మమ్మల్ని లాక్కుండా ఏ సలహా ఇచ్చినా కూడా నేను దాన్ని పాటించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వ పరంగా నిధుల కొరత లేదు ఈ డిపార్ట్మెంట్కు. ప్రభుత్వ సపోర్టు లేకున్నా భక్తుల సపోర్టు మెండుగా ఉంది, ప్రజల సపోర్టు చాలా మెండుగా ఉంది. ఏ కార్యక్రమమైనా కూడా నిధుల కొరత అనుకోకుండా తీసుకునేటువంటి నమ్మకం నాకుంది. దీన్ని ఏ విధంగా మెరుగుపరచాలో మీరందరూ మమ్మల్ని సక్రమైన మార్గంలో, ఎందుకంటే విద్యులు మేము ఓన్లీ రెగ్యులేటర్స్ అంతే. ఈ వ్యవస్థ ఏ విధంగా తీసుకెళ్లాలనేది మీరు సలహా ఇస్తే దాన్ని నడిపేందుకు ఒక సైనికులుగా మేము సిద్ధంగా ఉన్నాం. చాలా బృహత్కరమైన కార్యక్రమం. లాభాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చౌదరి గారు ఈ భక్తి ఛానల్ను పెట్టి ఇది ప్రజల్లో ఇటువంటి భక్తి భావన తీసుకురావాలా. భక్తి భావం అనేది రాకుంటే చాలా అరాచకాలు వస్తాయి. మేమందరం చేసే సేవ కన్నా మీరు చేసే సేవ చాలా గొప్పది. ఈ ప్రపంచాన్ని ఒక ప్రళయంలోకి పడకుండా మీరు నివారించేటువంటి శక్తి ఉండేవాళ్ళు మీరు.
కాబట్టి ఈ ధర్మాన్ని మీరు పెంపొందిస్తే అటువంటి ప్రళయం రాకుండా ఉంటుందని మరొకసారి కూడా నేను చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తాము నాయకులం కాదు సైనికులము అని చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. ఇవాళ హిందూ ధర్మానికి, భారతీయ సనాతన ధర్మానికి తాము సైనికులుగా మనం ముందుంటారని చెప్పడం మాకెంతో పులకించ కలిగించేటటువంటి అంశాన్ని చెప్పారు మాన్య మంత్రివర్యులు. రచన టెలివిజన్స్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి గారు స్వాగత సాదర సందేశాన్ని అందజేస్తారు. పెద్దలకు రచన టెలివిజన్ వైపు నుంచి స్వాగతం, సుస్వాగతం. మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్, రామచంద్రయ్య గారు, దేవాదాయ శాఖ మార్చులు, అరవింద్ర గారు, ఎంఎస్ మూర్తి గారు, శాస్త్రి గారు, తదితర పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇవాళ ఈ భక్తి ధార్మిక సమ్మేళనంలో ఎందరో స్వామీజీలు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల అధినేతలు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, పత్రికాధిపతులు, ప్రొఫెసర్స్, దేవాలయం మీద సమగ్రమైన అవగాహన కలిగినటువంటి వారు ఎందరో పాల్గొంటున్నారు. ఇందాకనే మనం అనుకున్నాం ఇది ఉపనిషత్తు అని, భక్తి ఉపనిషత్తు. ఎందుకయ్యా ఇది ఉపనిషత్తు? ఉప అంటే సమీపము, నిషత్ అంటే కూర్చోవడం, సమీపంలో కూర్చోవడం. ఇవాళ భక్తి సమీపంలో కూర్చున్నాం, ధర్మానికి సమీపంలో కూర్చున్నాం. కాబట్టి ఇది భక్తి ఉపనిషత్తు, ధర్మోపనిషత్తుగా మనం భావిస్తూ ఈ కార్యక్రమంలో స్థూలంగా మనం చర్చించాల్సినటువంటి అంశాలు కొన్ని అనుకున్నాం. అవి ఒకటి, హిందూ ధర్మం ఇవాళ రోజున ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటి, దేవాలయాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవాళ విద్యా వ్యవస్థలో నైతిక విద్య, ధార్మిక విద్య, ఆధ్యాత్మిక విద్య అనేది ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నాం? ప్రతి పాఠశాల విద్యార్థికి ఇతిహాసాలు, రామాయణ, భారత, భాగవతాలు తెలియాలి కదా, అవి ఎందుకు జరగడం లేదు? మూఢ విశ్వాసాలు అనే పేరుతో మత దూషణ ఎందుకు జరుగుతోంది? అన్యమత ప్రచారం పేరుతో స్వీయ మతానికి హిందువులు ఎందుకు దూరం అవుతున్నారు? అన్నిటికీ మించి హిందువులు తమ యొక్క ఆత్మన్యూనతను ఎందుకు ప్రకటించుకుంటున్నారు? మేము హిందువులని చెప్పడం కోసం ఒక లౌకికవాద దృష్టిలో తమ యొక్క ఆచార వ్యవహారాలకు ఎందుకు దూరం అవుతున్నారు? ఈ విషయాలపై మనం చర్చించే ముందుగా శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఇచ్చేశారు. వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిని ఆసిఫ్ ప్రసంగాన్ని చేయవలసిందిగా ప్రారంభిస్తారు. నారాయణం నమస్కృత్య శంకరంచ జగద్గురుం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురు అయిన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలను చూస్తున్నప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి శుభకరమైనటువంటి పరిణామాలు మనస్సుకు ఆనంద స్పందన కలిగిస్తూ ఉన్నాయి. హిందూ ధర్మానికి మంచి రోజులు వస్తున్నాయి. అనేక చారిత్రక కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల హిందూ ధర్మం ఎంతో గ్లాని చెందింది. దేవాలయాలు, ఆధ్యాత్మిక వ్యవస్థలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు లోనైనాయి. మత మార్పిడులు, విదేశీ ధన ప్రవాహాలు ఈ జాతి మీద దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో హిందూ ధర్మాచార్యులు, హిందువులు సంఘటితంగా కలిసి తమను తాము రక్షించుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, హిందూ మతానికి మంచి కార్యక్రమాలు వచ్చినాయి. చాలా చోట్ల హిందూ ధర్మాన్ని, ఈ ధర్మంలో ఉన్నటువంటి వివిధములైన ఆచారాలను, పద్ధతులను విమర్శిస్తూ ఉంటారు. ఎన్నైనా విమర్శించవచ్చు, ఎన్నైనా చేయవచ్చు. హిందువులు తమను తాము సరిదిద్దుకోగలిగినటువంటి శక్తి గలవారే. వాళ్లకు ఇతరుల యొక్క సహాయం అవసరం లేదు. మనలో ఏదైనా లోటుపాట్లుంటే మనం సరి చేసుకోగలం, ఇతరుల యొక్క సలహాలతో అవసరం లేదు మనకు. హిందూ ధర్మము యొక్క మహత్వాన్ని, ఆధ్యాత్మిక చైతన్యంతో కూడినటువంటి శక్తిని లౌకికంగా ఇవాళ ఈ అధికారులు, అనధికారులు, ప్రజలు పూనుకుంటూ ఉంటే, అలౌకికమైనటువంటి శక్తులు నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి మహనీయులైనటువంటి వ్యక్తులు, సిద్ధాశ్రమ యోగులు, ఈ దేశంలో ఉన్న సిద్ధ కేంద్రాల నుండి మహాపురుషులు, మహనీయులు ఎందరో పనిచేస్తున్నారు. హిందూ ధర్మం సనాతనమైన వేద ధర్మం, ఋషి ధర్మం 2012వ సంవత్సరం నుంచి కూడా ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. హిందూ దేశం
ప్రపంచం అంతట్లోకి దివ్య జ్యోతి కేంద్రంగా ప్రకాశిస్తుంది అని ధ్యానయోగులు దర్శిస్తున్నారు. అటువంటి అనుభవాలతో కూడినటువంటి ఒక దివ్యమైన భవ్యమైన కార్యక్రమానికి ఇవాళ నాంది పలకటం చాలా సంతోషంగా ఉంది. శుభమస్తు. నారాయణ నారాయణ. ఇప్పుడు మరో తపస్వి గుంటూరు కేంద్రంగా విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలతో సంబంధం కలిగి తపస్సిద్ధి మంతుడుగా ఉన్నటువంటి విశ్వయోగి విశ్వంజీ గారు తమ సందేశాన్ని క్లుప్త సుందరంగా ఇస్తారు. విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విభుని యందు వెలుగు విశ్వమెప్పుడు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు. మంచి ఉద్దేశంతో, సద్భావనతో, ఒక దివ్య సంకల్పంతో ఈనాడు ఈ భక్తి ధార్మిక సమ్మేళనాన్ని భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఏర్పాటు చేశాడు. ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్టూడియోలో ఆవిష్కరణ చేసుకున్నాం. ఇది ఒక దివ్య సంకల్పం. భారతీయ సనాతన ధర్మం పతనమవుతున్నదని చాలామంది చెబుతున్నారు. బాధగా ఉంది. భారతీయ సనాధర్మానికి గ్లాని లేదు, పతనం లేదు. ధార్మికమైన మార్గం ఉన్నది. ఇట్ ఈజ్ ఇమ్మోర్టల్, అమృతప్రాయమై చిరంజీవత్వాన్ని సిద్ధింపజేసుకుని ఉన్నటువంటి ఆ ధార్మిక మార్గం ఉంటే మనుషులమైన మనం ఆ ధార్మిక మార్గాన్ని తప్పి పక్కదారిపోతున్నాం. కాబట్టి పక్కదారిపోతున్నటువంటి తన వాళ్ళని ఆ ధార్మిక మార్గంలోకి తెచ్చుకోవడానికి నిర్వికారమైనటువంటి విశ్వవ్యాపితమైనటువంటి ఆ యొక్క దివ్య శక్తి యోగుల రూపంలో, అవతారమూర్తుల రూపంలో అవతరించి మనుషుల్ని మళ్ళీ దారి తప్పిన వాళ్ళని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అది ముందుగా మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఎప్పుడూ కూడా ధర్మానికి గ్లాని లేదు. సనాధర్మం చాలా విశిష్టమైంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులంతా కూడా భారతదేశం వైపు ఆశతో, ఆసక్తితో చూస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక ధార్మిక కిరణం వస్తుంది, ఒక ప్రశాంతమైనటువంటి దివ్యకిరణం వస్తుంది. అస్తవ్యస్తమై ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి శాంతి రావాలంటే భారతదేశం ఒక్కటేనని అందరూ ఆశతో చూస్తున్నారు. భారతీయ సనాధర్మం చాలా విశిష్టమైనటువంటి, శక్తివంతమైనటువంటి, విశ్వజనీనమైనటువంటి మార్గం ఇది. ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు, ఏ ఒక్క దేశానికో సంబంధించింది కాదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఇంటలెక్చువల్స్ మే కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్స్ అనేటువంటి ఒక ధనాతనమైన సిద్ధాంతాన్ని ఇచ్చి పృథ్వీ మీద ఉన్న వాళ్ళంతా కూడా పృథ్వీపుత్రులే, వసుధ ఏక కుటుంబం అనే నాగరికమైన భావనాన్ని ఇక్కడి నుంచి వెళ్ళింది. అది మనం అందరికీ కూడా చెప్పగలిగినట్లయితే మనం ఒక విధమైనటువంటి ముసుగును తీసివేసి ప్రతి ఒక్క వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ దేశానికి సంబంధించిన వాడైనా దీని యొక్క గొప్పదనాన్ని గ్రహించి చక్కగా అనుసరించేట్టుగా చేసినట్లయితే ఐన్స్టీన్ లాగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరిస్తారు, ఆచరింపజేస్తారు. జాగ్రత్తగా వినండి. ధర్మాన్ని ఆచరించడం చేయాలి కానీ ధర్మ ప్రబోధం కాదు. ఈనాడు సంస్కృతాన్ని మనం పిల్లలకి నేర్పడల్లా. సంస్కృతం నేర్పితేనే మన గ్రంథాల్లో ఉన్న గొప్పదనం ఏంటో తెలుస్తుంది. ఎలాగైతే ఇంగ్లీష్ మనం నేర్పుతున్నామో అలాగే సంస్కృతాన్ని కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి చిన్నప్పటి నుంచి పెంచితే, పిల్లవాళ్ళకి సనాధర్మాన్ని ఆచరింపజేసేట్టుగా చేసినట్లయితే, ధర్మ మార్గంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడిచినట్లయితే చక్కగా వెలుపొందుతుంది. మన యొక్క భారతదేశం ప్రపంచం మొత్తానికి గురుస్థానంకి వెళ్ళే రోజు వస్తున్నది. 2020 వచ్చేటప్పటికీ ఏ సంకోచం లేదు. 2020 వచ్చేటప్పటికి భారతదేశం ప్రపంచం మొత్తానికి గురుస్థానంలోకి వెళ్ళి ప్రపంచానికే శాంతిని సందేశాన్ని ఇచ్చేదే కాదు, శాంతిని అందజేసే దివ్యస్థానానికి వెళుతుంది. అందుకు ఇలాంటి వేదికలు చాలా దోహదం చేస్తాయని చెప్పుకుంటూ మనమంతా కూడా సమైక్యమై భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం, గురుస్థానాన్ని తీసుకెళ్దాం. ఇది పరమగురువుల యొక్క లక్ష్యం. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, మానస్ సరోవర తీరంలో, అంతర్గృహాల్లో కూడా ఈనాటికి తేజోమయ రూపంతో ఉన్న యోగుల సిద్ధపురుషుల యొక్క సంకల్పం ప్రపంచానికి శాంతినివ్వాలంటే భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చాలి. భక్తినే కాదు, ఆ ధర్మాన్ని ఆచరింపజేసేట్టుగా చేస్తాము, ఈ దేశాన్ని శక్తివంతం చేసుకుంటాము. పృథ్వీ మొత్తం పృథ్వీ మాతగా భావన చేస్తే, పృథ్వీ మాత యొక్క హృదయం ఏంటంటే భారత్ మాత. హృదయ స్పందనం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కాదు, లవ్ పీస్ లవ్ పీస్ లవ్ పీస్, ప్రేమ శాంతి అనే సందేశాన్ని ప్రపంచం మొత్తానికి అందించడానికి మనం నడుం కట్టుకోవాలని
మీ అందరికీ తెలియజేస్తూ, యావత్ ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ, దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. మాజీ ఐపీఎస్ అధికారి అరవిందరావు గారు ఈ చర్చని ప్రారంభించవలసిందిగా, వారి చర్చలో మొదటి అంశం హిందూ ధర్మం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళేమిటి, ఆ అంశాన్ని మనం అంతా విందాం. ఇక్కడున్న పరివ్రాజకులందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నేను మొదలుగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఈరోజు ఐసోలేటెడ్గా లేము. హిందూ ధర్మం కానీ ఏ ధర్మం కానీ మనం ఐసోలేటెడ్గా లేము. ప్రపంచీకరణలో భాగంగానే ఉన్నాం. మనము ప్రపంచంలో మనకు తెలుసు మిగతా ధర్మాల వాళ్ళు, మనం అన్ని ధర్మాలు ఒకటే అని చెప్పేటువంటి ఒకే ఒక ధర్మం మనదే అని మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. అందరికి కూడా మనం చాలా గర్వంగా తెలియజేయాలి. అయితే మిగతా ధర్మాల వాళ్ళు అలా అనుకోవడం లేదు. మన ధర్మం ఎందుకు ఆ విధంగా అంటుందంటే, మన ధర్మం ఏదో ఒక వ్యక్తి చేత ప్రారంభించబడింది కాదు. ఇది సనాతన అనేక మంది ఋషులు ఎక్కడో అరణ్యాల్లో ఉంటూ వాళ్లకు ఏదో ఒక మనం ఈ విధంగా మనం ఒక సొసైటీని కంట్రోల్ చేయాలి, ఈ విధంగా చేయాలి అనేటువంటి తపన లేకుండా వాళ్ళు కేవలం సత్యం అంటే ఏమిటి అనేదాన్ని అన్వేషణ చేస్తూ కొన్ని సత్యాలని కనుక్కొని వాటిని స్థాపించిన తర్వాత దాని ద్వారా వచ్చినటువంటి ఒక మతం అనేటువంటిది ఒకటి వచ్చింది. కానీ మిగతా వాళ్ళు అలా కాకుండా నేను చెప్పినదే రైటు అనేటువంటి ధోరణి ఉండడం వల్ల ప్రపంచంలో ఈ విధంగా ఈరోజు ఎట్లా ఉందంటే, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక మతం ఇంకొక మతాన్ని కబళించాలని చూస్తున్నది. ఇది మనకు తెలుసు. హిస్టరీలో చూస్తే 10వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం నుంచి క్రూసేడ్స్ నడిచాయి. తర్వాత మన దేశం పైన ఆక్రమణలు అనేకమైనటువంటి జరిగాయి. మొట్టమొదట మన దేశాన్ని ఆక్రమించిన వాళ్ళు కేవలం ఏదో కత్తి సహాయంతో వచ్చి కత్తితో మనల్ని ఓడించారు. తర్వాత 250 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యూరోపియన్ దేశాల వాళ్ళు కేవలం కత్తితోనే కాకుండా కత్తి కలము రెంటిని కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. కాబట్టి అప్పటి నుంచి మనకు నిజమైనటువంటి సమస్య మొదలైంది. నిజమైన అంటే చాలా తీవ్రమైన సమస్య మొదలైంది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం గమనిస్తే ఒక కలోనియలిజం ఇంకా కంటిన్యూ అవుతున్నది నా భావన. కంటిన్యూయింగ్ కలోనియలిజం ఉన్నది అనే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు స్థాపించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఇంకా బలవత్తరంగా ఉన్నాయి, ఇంకా అలాగే పనిచేస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే పొలిటికల్గా డివైడ్ అండ్ రూల్ అనేటువంటి దాన్ని పాటించారో, ఆధ్యాత్మిక రంగంలో కూడా మన కల్చరల్ రంగంలో సాంస్కృతిక రంగంలో కూడా అదే రకమైనటువంటి పాలసీని స్థాపించారు. వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనేటువంటిది చేయడం వల్లనే ప్రతి ఒక్క వాళ్ళు మనకంటే ఎక్కువ మన ధర్మాన్ని స్టడీ చేశారు, మనకంటే ఎక్కువ మన సిద్ధాంతాలని స్టడీ చేశారు. ఆ విధంగా చేయడం వల్ల దేనికి చేశారంటే, కేవలం ప్రతి ఒక్క గ్రూప్ను తీసుకొని ఒక ఎథ్నిక్ గ్రూప్ కావచ్చు, ఒక కల్చరల్ గ్రూప్ కావచ్చు, ఆ కల్చరల్ గ్రూప్స్ను ప్రతి ఒక్కదాన్ని స్టడీ చేసి నీది ఒక సెపరేట్ ఐడెంటిటీ, నీకు ఈ హిందూ ధర్మంతో సంబంధం లేదు, ద్రవిడుడు వేరే, దళితుడు వేరే, ఫలానవాడు వేరే, ట్రైబల్ వేరే అని ఈ విధమైనటువంటి సిద్ధాంతాలని ప్రొజెక్ట్ చేయడము, ఆ సిద్ధాంతాలని మన మేధావులందరూ కూడా చాలా ఎంతో దీనిగా ప్రేమగా స్వీకరించడము, ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది మనం గమనించాలి. వాళ్ళు ఒక రకమైనటువంటి సినర్జీతో నడిచింది. ఒక రకం ఏమిటంటే, స్కాలర్స్ ఒకవైపు మన కల్చర్ పైన దండయాత్ర చేశారు. స్కాలర్స్ ఏమిటంటే మన స్కాలర్స్ కంటే బాగా చాలా క్షుణ్ణంగా మన శాస్త్రాలు కావచ్చు, మన తత్వం, మన వేదాంతం కావచ్చు అన్నీ కూడా అవి ఒకవైపు చదువుకున్నారు. ఇంకొక వైపు మిషనరీస్, ఎవాంజలికల్ యాక్టివిటీ, మతాంతరీకరణకు ఎవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళు ఈ హ్యూమన్ రైట్స్ గురించి ఏదో ఒక ఆర్గనైజేషన్ ఎక్కడో లండన్లోనో ఇంకెక్కడో స్టాక్హోమ్లోనో కోపెన్హాగన్లోనో మొదలైనప్పుడు ఇదంతా ఏదో చాలా గొప్పది, వీళ్ళు ఏదో చాలా మంచి పని చేస్తున్నారని చెప్పి మనం అనుకుంటాం. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. ప్రతి పాశ్చాత్య దేశంలో కూడా ఎన్నెన్నో. మొదట్లో మన ప్రసాద్ గారు పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా వేరే దేశాల్లో ప్రారంభమవుతున్నాయి. వీటిలో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రకమైనటువంటి ఒక సినర్జీ నడుస్తున్నదండి. స్కాలర్స్ ఒక పద్ధతిలో మనం దేన్ని ఏ విధంగా నరకాలి, ఏ విధంగా నరుక్కుంటూ రావాలి అనేటువంటిది ఆ విధంగా మన పురాణాలని చదివి ఇదిగో గణేశుడు అంటే ఇది. నేను ఇదివరకు కూడా ఏదో ఒక సభలో చెప్పాను, కొంచెం అశ్లీలంగా కూడా రాస్తారు. చాలా అశ్లీలంగా గణపతి కావచ్చు, శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వీళ్ళందరి గురించి చాలా అశ్లీలమైనటువంటి విధంగా రాయడము, ఇంటర్నేషనల్ సెమినార్స్లో మాట్లాడడము, దీనికి ప్రచారం ఎక్కువ నడుస్తున్నది. వాళ్ళకి అది స్కాలర్స్ చేస్తున్నటువంటి పని. దాన్నే ఈ మతాంతరీకరణకు ఎవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళు దాన్ని టేకప్ చేసి ఫీల్డ్ లెవెల్లో దాన్ని ఆచరణలోకి తేవడము, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మొదలవుతుంది. ఈ మిషనరీస్ కూడా మనం హిస్టరీ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇతను ఇప్పుడు హీ ఈజ్ నో మోర్, 17th century అనుకోండి, రాబర్ట్ డి నొబెలి అనే అతను మొట్టమొదటిగా
ద ఫిఫ్త్ వేద అని ఆయన చాలా గొప్ప సంస్కృత పండితుడు కావడం వల్ల ఒక గ్రంథాన్ని రాసి, ఇదిగో నేను కొత్తగా నాకు ఒకటి దొరికింది, ఒక నాకు ఎక్కడో లభ్యమైంది ఈ పుస్తకం అని చెప్పని ఒక ఫిఫ్త్ వేద అని చెప్పని తీసుకొని వచ్చి దానిలో తన మతాన్ని చొప్పించుకున్నాడు అనమాట. దాన్ని మళ్ళీ ఆ కాలంలో ఇంకా ఇంతటి కలోనియల్ భావాలు లేనటువంటి ఇంకా కొంతమంది స్కాలర్స్ పాశ్చాత్యులే ఉండడం వల్ల వాళ్ళు దాన్ని ఇది తప్పు అని నిర్ధారణ చేయడం వల్ల దాన్ని ఇప్పుడు కూడా ఆర్కైవ్స్లో ఫ్రాన్స్లో ఆ ఫిఫ్త్ వేద అని చెప్పినటువంటిది ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్కైవ్స్. సో ఆ విధంగా అప్పటి నుంచి కూడా మనం కళ్ళు మూసుకుంటే ఇదిగో ఇదే నీ పుస్తకం అని చెప్పి అనేటువంటి ధోరణిలో వాళ్ళు మన గ్రంథాలను చదువుకుంటున్నారు. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఒక సినర్జీ అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఒక ఫౌండేషన్ అనేది స్థాపిస్తారు, ఏదో ఒక ఫౌండేషన్ స్థాపించి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ దళిత్ స్టడీస్, లేకుంటే ఇంకేదో సమ్ అదర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సో అండ్ సో స్టడీస్, సో అండ్ సో ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని చెప్పని పాశ్చాత్య దేశాల్లో స్థాపించినటువంటి వాటికి ఆ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ధనం ఇస్తున్నాయండి. అది ఇటీవలే నేను ఒక పుస్తకంలో చూస్తే చాలా బుర్ర తిరిగిపోయేంతటి ఫ్యాక్ట్స్ అందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ఏదో ఊహించుకొని రాసినటువంటిది కాదు. ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి లభ్యమయ్యేటువంటి రికార్డ్స్ తీసుకొని, ఇదిగో ఫలానా ఫౌండేషన్ వాడు ఎన్ని కోట్ల డాలర్లు ఎందుకు కేటాయించారు, ఫలానా ఫౌండేషన్ ఎన్ని కోట్ల డాలర్లు కేటాయించారు అని మొత్తంగా వివరాలు తీసుకొని రాసినటువంటిది. ఇదంతా ఎందుకు అవుతున్నదంటే, మనము చాలా ఈజీ టార్గెట్ ఇన్ ది సెన్స్ మనము అందరూ మనకు మొట్టమొదటి నుంచి కూడా మనకు ఒట్టి సహనమే కాదు, అందరూ ఒకటి అయినటువంటి భావన. ఇంకా ఒకటి రెండు ఉదాహరణలు నేను చెప్తాను. ఈ మిషనరీస్ కానీ పాశ్చాత్య స్కాలర్స్ కానీ ఏ విధంగా చేశారనే దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ థామస్ అనే ఆయన, మనకు సంస్కృతం అనేటువంటి భాష మనకు కొన్ని వేల ఏండ్ల నుంచి 5-6 వేల ఏండ్ల నుంచి మనకున్నటువంటి భాష అని మన అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా నమ్మేటువంటి ప్రజలు చాలామంది ఉండడం వల్ల సెయింట్ థామస్ అనే ఆయన మన ఇండియాకు వచ్చి మనకు సంస్కృతాన్ని ఇచ్చాడు. తిరువాళ్ళు వారిని శిష్యుడిగా తయారు చేసుకొని తిరువాళ్ళు వారు రాసినటువంటి కుర్రలు అనేటువంటిది కూడా అదొక వాళ్ళ మత గ్రంథం అని చెప్పని ఈ విధంగా సిద్ధాంతాలు పెట్టి ఈ మధ్యనే ఒక మంత్రి గారు కూడా తమిళనాడులో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సో ఆ విధమైన అంటే ప్రజల్లో అంత యాక్సెప్టెన్స్ పెరిగిపోతున్నది. ఇప్పుడు సపోజ్ ఒక 30% 30% ఆఫ్ ద పీపుల్ మనం చెప్పిన దాన్ని నమ్మే పద్ధతిలో ఉంటే మన ఇష్టం వచ్చింది చెప్పచ్చు. సో ఆ విధంగా కొత్త సిద్ధాంతాలని క్రియేట్ చేసేటువంటి ఇది ఉంది. సో కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఈ 3 ఏజెన్సీస్ నుంచి ఉన్నదండి. ఇది ముఖ్యంగా సామధాన భేద దండోపాయాలు అంటాం కదా, సామధాన భేద ఈ 3 ఉపాయాలు కూడా ఇప్పుడు తీవ్రంగా ఉపయోగించబడుతున్నాయి. అది మనం గ్రహించకపోతే మనం చాలా బాధపడతాం. ఎందుకంటే మనం ఫీల్డ్లో మనం చూస్తున్నాం, మన స్వామీజీసు చాలా మన మతంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని గురించి చెప్తున్నారు, నేను ఒప్పుకుంటా. కానీ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మార్పులు దాదాపు 20-25% మన మతాంతరీకరణ అదే జిల్లాలోనే జరుగుతుంటే మనకు నిజంగా మనం గమనించాల్సినటువంటి విషయమే. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఏమిటంటే మన స్కాలర్సు, నేను దీనికి ఏ విధమైనటువంటి రెమెడీస్ అనేది మేబీ చిట్ట చివరిలో చెప్తా. సమస్యలు ఇప్పుడు స్థూలంగా చెప్పాలంటే ఇదండి. ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని 2 యాంగిల్స్ నుంచి చూడాలి. ఒకటి ధర్మము అనేటువంటి యాంగిల్ నుంచి చూడాలి, రెండవది దేశ సమగ్రత అనే యాంగిల్ నుంచి కూడా చూడాలండి. 1947లో మన దేశం ఎందుకు విడిపోయింది? బికాజ్ ఒక పర్టికులర్ జనాభా 30% 40% మేము ఉన్నాం, మాకు వేరే దేశం కావాలి అని అనడం వల్ల చీలిపోయింది. ఇప్పుడు మన దేశంలో ఇంకో 30% ఇంకో 30% అయితే దీన్ని విడగొట్టడానికి పాశ్చాత్య దేశాలు ఎంతెంతో చాలా సిస్టమేటిక్ ప్లాన్స్ చేసుకుని ఉన్నాయి అనేటువంటిది ఇది పరమ సత్యము. ఇది మనం తెలుసుకోకుంటే మనం చాలా అమాయకులని అని హిస్టరీలో ప్రూవ్ అవుతుంది. యాక్చువల్లీ ఇటీవలే ఒక ఆయన పుస్తకం కూడా రాసి ఆఫ్రో దళిత్ ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్టులో వాళ్ళ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి ఒక మ్యాప్ను అక్కడ వేసి ఇండియా ఏ విధంగా చీల్చాలి అనేటువంటి ప్లాన్స్ను కూడా వాళ్ళు ఆ పాశ్చాత్య దేశాల్లో ప్రొఫెసర్లకు ఇదే పని అనమాట. ఒక దేశం ఏదైనా దేశం గట్టిగా ఎదుగుతున్నప్పుడు నో కంట్రీ కెన్ కమ్ యాజ్ ఈక్వల్ టు దేర్ కంట్రీస్, అది వాళ్ళ సిద్ధాంతం. మిగతా కంట్రీలన్నీ కూడా వాడి చెప్పుచోతల్లో ఉండేటువంటి చిన్న బానిస దేశాల్లాగా ఉండాలి అనేటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు పొలిటికల్గా ఒకవైపు, మిషనరీస్ ఒకవైపు, స్కాలర్స్ ఒకవైపు ఇంత యునైటెడ్గా పనిచేస్తున్నప్పుడు మనలో ఆ యూనిటీ ఉన్నదా, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం కొంత ఆత్మవిచారం చేసుకోవాలని నేను భావిస్తూ ముఖ్యమైన సమస్య ఇది అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమద్ అభినవోద్దండ నృసింహభారతీ స్వామి వారు తమ క్లుప్త సుందర ప్రసంగంతో మన్ని ఆశీర్వదిస్తారు. కర్మ, భక్తి, జ్ఞానంతో కూడుకుంటుంది. ఈ కర్మ, భక్తి, జ్ఞానం కంటే భిన్నమైనటువంటి కల్చర్ వేరే లేదు. ఈ 3తోనే ఈ మానవుడి యొక్క జీవితం, భారతీయుడి యొక్క జీవితం సఫలం కావాలి. అందుకొరకై నిరంతరము పాటుపడుతూ ఉంటాడు. కానీ
సమీప కాలంలో అనేక రకములైనటువంటి మార్పులు చేర్పులు, ఇతర మతస్థుల యొక్క దాళ్ళు ఇవన్నీ జరగడంతో దేశం యొక్క స్థితిగతులే మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో మనల్ని ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్న విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి. మన యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. దాని కొరకై అందరూ కృషిగా, సమిష్టిగా ప్రయత్నిస్తే కానీ ఇది సాధ్యం కాదు. దీని కొరకై మేధావులు ఎందరో ఉన్నారు. మన భారతదేశంలో మేధావులకు కొరత లేదు. మేధావులు అందరూ కలిసి ప్రయత్నించి కష్టించి సాధిస్తే కనుక ఈ సమస్య సులభంగానే పరిష్కారం చేసుకునే అవకాశం కలుగుతుంది. అందుకొరకై అందరూ శ్రమపడి కష్టపడి సాధించాలని, మనకున్నటువంటి సమస్యలు తీరిపోవాలి, తీర్చుకోవాలని మేము భావిస్తున్నాం. ఈ విషయంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తారని మేము అభినందిస్తున్నాం. హిందూ ధర్మం ఎదుర్కొన్న సవాళ్ల మీద, తర్వాత ప్రచార సాధనాల మీద, తర్వాత దేవాలయాల మీద, తర్వాత విద్యా వ్యవస్థ మీద ఒక్కొక్కరం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు హనుమాన్ చౌదరి గారు ప్రతిస్పందిస్తారు. మిత్రులారా, కాకా కాలేల్కర్ కమిషన్ వేసినప్పుడు అంటే మన హిందువులని కులం ప్రకారం చీల్చివేసేసి వైషమ్యాన్ని కల్పించి బలహీనుల్ని చేసి ఆధిపత్యం చేయటానికి కుట్ర జరుగుతుంది. చాలా వరకు కృతకృత్యులయ్యారు. రాజ్యాధికారం హిందువుల చేతుల్లో లేదు. 1947లో మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నాం అనమాట అండి. ఇప్పుడు ఏ స్థాయిలో చూసినప్పటికీ కూడా హైందవేతరుల యొక్క అధికారం మాత్రమే ఉంటుంది. దీన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది మనం ఆలోచించాలి. దేవాలయాల్ని కేంద్రంగా చేసుకొని పాఠశాలల్లో కనుక వేమన శతకం, సుమతి శతకం, మహాభారతం, రామాయణం ఈ కథలన్నీ కనుక చెప్పినట్టయితే అసలు ధర్మం అంటే ఏంటి అని తెలియకుండా ఉండటం వలన అర్థము గడించడమే ధర్మము. ఇప్పుడు అందుకనే అటువంటి అన్యాయాలు, అక్రమాలు ఎందుకు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు సహిస్తున్నారనమాట అండి. అది తర్వాత వద్దామన్నమాట అండి. ప్రథమంగా మనం కమ్యూనిటీ ఏ విధంగా అయితే చర్చ్ ఈజ్ బిల్డింగ్ అప్ ఏ కమ్యూనిటీ ఆఫ్ క్రిస్టియన్స్, ఏ మాస్క్ ఈజ్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ముస్లిమ్స్, టెంపుల్స్ మస్ట్ బిల్డ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ హిందూస్. ఎవరికి పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయంలోకి వెళ్ళి 20 రూపాయలు ఇచ్చి పూజ చేసి బయటికి రావడితే హిందూ మతం బతకదు. మనం కూడా ఏ విధంగా అయితే చర్చిలో సర్వీస్ ఉందంటే 8 గంటలకి ఫలానా సర్వీసు, 9 గంటల ఫలానా సర్వీసు, ఈ విధంగా భారతీయులు 5 భారతదేశాల్లో ఉన్నారు. ప్రపంచంలో మారిషస్లో ఉన్నారు, గయానాలో ఉన్నారు, సురినామ్లో ఉన్నారు, ట్రినిడాడ్లో ఉన్నారు, ఫిజీలో ఉన్నారు. వాళ్ళంతా ధర్మాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? హిందూ చర్చ్ అంటున్నారు. హిందూ చర్చ్ ఆదివారం నాడు హిందువులందరూ రావటం, హనుమాన్ తులసీదాసు రామాయణం చదవటం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దాని గురించి చెప్పటం, దాని తర్వాత హారతి పూజ, ఈ విధంగా కమ్యూనిటీ బిల్డప్ చేసి హిందూ కాన్షియస్నెస్ని వాళ్ళు బ్రతికిస్తున్నారనమాట అండి. అది బ్రతికించకపోయినంత వరకు కూడా మనం గెలవలేమన్నమాట అండి. మతం ఎందుకు మార్చాలని? మతం మార్చడం అనేది పెద్ద హింస. ఆ హింసను వాళ్ళు ఆ హింసను ఉపయోగించిన సామ్రాజ్యవాదం. ఒకప్పుడు భారతదేశంలో 100 మంది హిందువులు ఉండేవాళ్ళు. స్వతంత్రం వచ్చినప్పుడు 90% ఉండేవాళ్ళు. ఈనాడు 80% కన్నా తక్కువ ఎందుకు అయిపోతున్నారు? దీన్ని మనం గుర్తించకపోయినట్టయితే ధర్మం ఉండదు.